నారద మహర్షి వాల్మీకి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. నువ్వు చెప్పిన లక్షణాలన్నీ ఒకరిలో ఉన్నాయి. అతనే రాముడు. రాముడు తండ్రి ఇచ్చిన మాట కోసం రాజ్యం వదిలాడు. ఆయన వనవాసం చేయడానికి కారణమైన కైకేయి మాటలను కూడా గౌరవించాడు. అందరినీ జాతి స్థితి లేకుండా సమానంగా చూశాడు. శత్రువుని కూడా దయతో చూశాడు. సీతాదేవిని భార్యలా బాధ్యత, గౌరవం, సమానత్వంతో చూశాడు. ఎంత కష్టం వచ్చినా ధర్మాన్ని వదలలేదు. తనకు చేసిన ఉపకారం మర్చిపోలేదు. రాముడు కమలం లాంటి కన్నులు, కాంతివంతమైన ముఖం, ప్రశాంతమైన చిరునవ్వు కలవాడు. రాముణ్ణి చూసిన వారికి భయం కలగదు. అతని మాటలు కూడా ఒక అలంకారం. శబరితో తల్లిలా, గుహతో స్నేహితుడిలా, సీతతో ఒక బాధ్యత గల భర్తలా గాయపరచకుండా మాట్లాడతాడు. అతని కన్నుల్లో కరుణ నిండిపోయి ఉంటుంది. శక్తి ఉంది అన్న అహంకారం లేనివాడు. ధర్మం రాముడికి ఒక ఆభరణం. అతని చూపులో అందం, అతను నడిస్తే అందం, అతను యుద్ధం చేస్తే అందం, అతను పడుకుంటే అందం. ఇన్ని లక్షణాలు ఉన్న రాముణ్ణి పోల్చడానికి ఇంకో మనిషి లేడు. ఇవి ఉన్నవాడు ఆ శ్రీ మహావిష్ణువు ఒక్కడే. కాబట్టి శ్రీ మహావిష్ణువు లాంటి వాడు రామచంద్రమూర్తి.